హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథా స్రవంతిలో ఈ రోజు మరో చక్కటి కథను మీకోసం తీసుకొచ్చానండి. ఈ రోజు మీకు వినిపిస్తున్న కథ శ్రీమతి కైకాల సుమలత గారి కథ, అక్షరం అంటే ఆయుధం. ఈ కథ విశాఖ సంస్కృతి పత్రికలో ప్రచురించబడినటువంటి కథ. సో మరి ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను శ్రీమతి కైకాల సుమలత గారి అక్షరం అంటే ఆయుధం కథ ఆడియో. మరి ఈ కథ మీద, ఆడియో మీద మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేస్తారు కదా. మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తానని తెలియజేసుకుంటూ కథలోకి వెళ్ళిపోదాం. పదండి. గోపి, నాకు మీ నాన్నకి అక్షరం ముక్క లేకపోవడంతో రెక్కలు ముక్కలు చేసుకుంటూ కూలి పనులు చేసుకుంటున్నాం. నువ్వైనా బాగా చదువుకుని ఉద్యోగం తెచ్చుకుంటే మన కష్టాలు తీరుతాయిరా. కొడుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని చెప్పింది దుర్గా. అలాగే అమ్మా అన్నాడే గాని గోపికి చదువు మీద ఆసక్తి లేదు. మొక్కుబడిగా అప్పుడప్పుడు బడికి వెళ్ళినా టీచర్లు చెప్పిన పాఠాలు వంటబట్టడం లేదు. హోంవర్క్ కూడా సరిగ్గా రాయకపోవడంతో టీచర్లతో దెబ్బలు కూడా తింటున్నాడు. గోపికి చిన్నప్పటి నుండి బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం. అఆలు దిద్దడం మొదలు పెట్టాక అదే పలక మీద సున్నా చుట్టి దాని చుట్టూరా రేకులు గీసేవాడు. అది చూడడానికి పువ్వులా కనిపించి అతడిలో అతడే మురిసిపోయేవాడు. తర్వాత హోంవర్క్ రాసే నోట్సుల్లో కూడా టీచర్ రాయమన్నది రాయకుండా తనకు తోచిన బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. క్లాస్ పుస్తకాల్లో బొమ్మలు చూసి టీచర్కి కోపం వచ్చి కేకలు వేసినా ఆ బొమ్మ వేసిన విధానానికి మెచ్చుకోకుండా ఎవరూ ఉండలేరు. అమ్మా, నేను చదువుకోను, ఇంట్లో కూర్చుని బొమ్మలు వేసుకుంటాను మొండిగా అన్నాడో రోజు గోపి. నీకిదేం పాడుబుద్ధి కలిగిందిరా? లక్షణంగా చదువుకోమని పంపిస్తే రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు వేసుకున్నట్టు పిచ్చి బొమ్మలు గీస్తానంటున్నావు అని నెత్తి నోరు కొట్టుకుంది దుర్గా. చదువుకోరా నాయనా అంటే 2 తరగతులు చదివేసరికి కళ్ళు నెత్తి మీదకి వచ్చినట్టున్నాయి. పిచ్చి పిచ్చి ఆశాలేసి నువ్వు బడికి వెళ్ళకపోయావంటే వీపు పగలగొడతాను అన్నాడు శేషు. గోపిని అమ్మా నాన్నలిద్దరూ కోప్పడి కూలీ పనులకు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక గోపి చాలాసేపు దిగులుగా కూర్చున్నాడు. నేను బడికి వెళ్ళనంటే అమ్మా నాన్నలు ఊరుకోవడం లేదు. నా కాళ్ళు చేతులు కట్టైనా బడిలో పడేస్తారు. ఇంట్లో నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అని మనసులో అనుకున్నాడు గోపి. అనుకున్నదే తడవుగా ఇంట్లో నుండి బయటకొచ్చాడు. కాళ్ళు ఎటు నడిస్తే అటు అడుగులు వేస్తూ ముందుకు నడవసాగాడు. ఒకచోట ఒక భవంతి బయట బ్రష్, రంగులు, బొమ్మలు గీస్తున్న అమ్మాయిలు, అబ్బాయిల బొమ్మలతో బ్యానర్ కట్టి ఉంది. అది గోపి కళ్ళను అయస్కాంతంలా ఆకర్షించింది. టక్కున అక్కడ ఆగిపోయాడు. మెల్లిగా లోపలకు ప్రవేశించాడు. అక్కడ చాలామంది పిల్లలు, కొందరు పెద్దవాళ్లు కనిపించారు. గోపి చదువుకునే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మైత్రి అక్కడ కనిపించింది. ఆమెను చూడగానే భయంతో గబుక్కున వెనక్కు తిరిగాడు. కానీ అప్పటికే ఆవిడ గోపిని చూసింది. మైత్రి వృత్తిని ప్రేమిస్తుంది. పిల్లల మానసిక ఎదుగుదలకు తోడ్పడే అన్ని ప్రక్రియలు బోధనలో భాగంగా ఉండేలా శిక్షణ ఇస్తుంది. గోపి, ఇలారా, నువ్వు కూడా చిత్రలేఖనం పోటీలో పాల్గొనడానికి వచ్చావా అంది మైత్రి. గోపికి ఆవిడ అడిగిన ప్రశ్న అర్థం కాలేదు. జవాబివ్వకుండా అలాగే నిలబడి చూస్తున్నాడు. ఈరోజు 8 నుండి 12 ఏళ్ల లోపు పిల్లలకు చిత్రలేఖనం పోటీ ఉంది. అదిగో ఆ పిల్లలందరూ బొమ్మలు వేయడానికే వచ్చారు. నీకు బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం కదా, నువ్వు కూడా వేస్తావా తిరిగి అంది మైత్రి. అలాగే మేడం, నేను కూడా వేస్తాను ఆనందంగా అన్నాడు గోపి. అయితే నాతో పాటు రా, నీ అప్లికేషన్ నేను పూర్తి చేస్తాను. 4 రోజుల క్రితమే ఈ విషయం మన స్కూల్లో పిల్లలందరికీ చెప్పాను. నువ్వు స్కూల్కి రాకపోవడం వల్ల నీకు చెప్పలేదు. ఎలాగైతేనే సరైన సమయానికి వచ్చావు. ఈ క్రేయాన్స్, పెన్సిల్, ఎరేజర్, పేపర్ ప్యాడ్ తీసుకో అంది మైత్రి. గబగబా అవన్నీ తీసుకుని ఆవిడ వెనక్కి వెళ్ళాడు గోపి. అక్కడున్న పిల్లలందరూ అప్పటికే ఒక్కొక్కరు ఒక్కో టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నారు. గోపి కూడా ఒక కుర్చీలో కూర్చుని టేబుల్ మీద అవన్నీ సర్దుకున్నాడు. కాసేపట్లో ఒకరొచ్చి, పిల్లలు, మీరంతా మీకు నచ్చిన బొమ్మను గీత బయటకు రాకుండా రంగులు అందంగా వేయండి. అందరి బొమ్మలను న్యాయ నిర్ణేతలు పరిశీలించి బహుమతి ప్రదానం చేస్తారు అని చెప్పారు. పిల్లలందరూ బొమ్మలు గీయడం ప్రారంభించారు. గోపి వాళ్ల ఇల్లు చెరువున ఆనుకుని ఉంటుంది. రోజూ లేవగానే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ నిలబడతాడు. సూర్యుడి లేలేత కిరణాలు నీళ్లలోకి ప్రతిబింబిస్తుంటే పసిడి వర్ణంలో చెరువంతా ఎంతో బాగుంటుంది. అప్పుడు చెరువులో తామరలు కూడా ఆనందంగా తలలూపుతుంటాయి. ఆ దృశ్యం కళ్ల ముందు కదులుతుంటే చిత్రం గీయసాగాడు. కాసేపటి తర్వాత బొమ్మ పూర్తి చేసి లేచి నిలబడ్డాడు.
ఆ గదిలో పిల్లలందరినీ పరిశీలిస్తున్న ఇన్ఛార్జ్ ఆఫీసర్ అది చూశాడు. బాబు, బొమ్మ వేయడం పూర్తయిందా అన్నాడు. అయింది అన్నాడు చిన్నగా గోపి. ఇలా ఇవ్వు అని పేపర్ తీసుకున్నాడు ఆయన. గోపి అక్కడి నుండి బయటకు వచ్చేశాడు. తను ఎక్కడకు వచ్చాడో, ఇప్పుడు ఎటు వెళ్లాలో కూడా అతడికి తెలియడం లేదు. మధ్యాహ్నం వేళ కావడంతో బాగా ఆకలి వేస్తోంది. అంతే, అమ్మ గుర్తుకొచ్చింది. గోపి, నీకిష్టమని బంగాళదుంప వేపుడు చేశాన్రా, అంతా నీకోసమే, ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తినేయ్. పనికి వెళ్ళేటప్పుడు అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఏడుపొచ్చింది. కన్నీళ్లు ఆగకుండా ధారాపాతంగా కారిపోతున్నాయి. చొక్కా ఎత్తి కళ్ళు తుడుచుకుని మళ్ళీ కాళ్ళు ఈడ్చుకుంటూ ఊరంతా తిరిగాడు. ఆకలితో పొట్ట నకనకలాడసాగింది. చెయ్యి చాచి ఎవరినీ అడుక్కోవడానికి ప్రాణం ఒప్పలేదు. తిరిగి ఇంటికి వెళ్ళిపోదామనిపించింది. అంతలోనే బడి గుర్తొచ్చి ఆగిపోయాడు. నిజానికి ఇంటికి వెళ్లే దారి కూడా అతడికి తెలియదు. అలాగే సాయంత్రం అయింది. ఆకలికి తట్టుకోవడం కష్టమైపోయి కాళ్ళు నడవడానికి సహకరించడం లేదు. తిరిగి తిరిగి మళ్ళీ ఉదయం బొమ్మలు వేసిన భవంతి దగ్గరకొచ్చాడు. అక్కడ పిల్లలందరూ గుంపులు గుంపులుగా బయట ఉండడం చూశాడు. గోపి మీదకు వారి దృష్టి మళ్ళింది. అదిగో గోపి, గోపి అంటే ఈ అబ్బాయేగా అంది ఒక అమ్మాయి. అవును, ఈ గోపి మా బడిలోనే చదువుతున్నాడు అన్నాడొక అబ్బాయి. అలా పిల్లలందరూ వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కొంపతీసి నేను ఇంట్లో నుంచి పారిపోయానని అమ్మా నాన్న పోలీసులకు చెప్పారేమో, అందరూ నన్ను చూసి గోపి గోపి అంటున్నారు అని భయపడ్డాడు గోపి. గోపి, వచ్చావా? నీకు అభినందనలు అంది అప్పుడే లోపలి నుండి బయటకొచ్చిన మైత్రి. గోపి అర్థం కానట్టు చూశాడామెను. గోపి, ఈరోజు నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో నీకు ప్రథమ బహుమతి వచ్చింది. అది చెబుదామంటే నువ్వు కనిపించలేదు. ఇప్పుడే బహుమతి ప్రదానోత్సవం అయిపోయింది అంది మైత్రి. ఆ మాట వినగానే గోపి కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. కడుపులో ఆకలంతా మాయమైపోయింది. మేడం, నిజంగానే నాకు బహుమతి వచ్చిందా? ఆశగా అన్నాడు గోపి. ఇదిగో నీకొచ్చిన మెమంటో, ప్రశంసాపత్రం, డబ్బులు. నువ్వు లేకపోవడంతో నీ బదులు నేను తీసుకున్నాను అంటూ అన్నీ గోపి చేతికిచ్చింది మైత్రి. గోపి అన్నీ ఆనందంగా తీసుకున్నాడు. మెమంటో మీదున్న అక్షరాలు చదవడం రాకపోవడం వల్ల వాటిని ఆప్యాయంగా తడిమాడు. మైత్రి పరీక్షగా గోపిని చూసింది. ముఖమంతా పీక్కుపోయి, కళ్ళు లోపలికి పోయి మాసిన దుస్తులతో చాలా నీరసంగా ఉన్నాడు. గోపి, నీ ముఖమేంటలా ఉంది? ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? ఆరా తీసింది మైత్రి. గోపి సమాధానం చెప్పకుండా తలదించుకున్నాడు. ఉదయం నుండి ఏమీ తిన్నట్టు అనిపించడం లేదు. నీకు ఆకలి వేస్తోందా? జాలిగా అంది మైత్రి. గోపి అవునన్నట్టు తలూపాడు. నాతో రా అంటూ పక్కనే ఉన్న హోటల్లోకి దారి తీసిందామె. గోపి వెనకే నడిచాడు. ఇక్కడ కూర్చో అంటూ ఒక టేబుల్ ముందున్న కుర్చీ లాగి చూపించింది. గోపి ఎప్పుడూ హోటల్కి రాలేదు. అదే మొదటిసారి కావడంతో సంకోచిస్తూ చుట్టూ చూస్తూ కూర్చున్నాడు. మెనూ తీసుకుని వెయిటర్ వచ్చాడు. మైత్రి అది తీసుకుని భోజనం ఆర్డర్ చేసింది. 10 నిమిషాల తర్వాత అక్కడకు వెయిటర్ భోజనం తీసుకుని వచ్చాడు. ఆమె స్వయంగా గోపి ముందున్న పళ్ళెంలో వడ్డించింది. వేడిగా ఉన్న అన్నం, కూరలు చూడగానే అతడు ఆవురావురుమంటూ తినేశాడు. గోపి, మీ అమ్మా నాన్నల పేర్లేంటి? తర్వాత అడిగింది మైత్రి. అమ్మ పేరు దుర్గా, నాన్న పేరు శేషు అన్నాడు గోపి. మీ ఇల్లెక్కడా? వెంకన్న చెరువు పక్కన మా గుడిసుంటుంది అన్నాడు గోపి. నువ్విలా రావడం మీ అమ్మా నాన్నలకు తెలుసా అడిగింది. తెలీదు, తల అడ్డంగా ఊపాడు గోపి. చెప్పకుండా వచ్చేస్తే వాళ్ళు నీకోసం వెతుక్కోరా? లాలనగా అంది మైత్రి. మేడం, నాకు చదువుకోవడం ఇష్టం లేదు. అమ్మా నాన్న బడికి వెళ్ళకపోతే కొడతానన్నారు. అందుకే వాళ్ళు పనికి వెళ్ళగానే బయటకు వచ్చేశాను అన్నాడు గోపి. నీకు చదువంటే ఎందుకు ఇష్టం లేదు అంది మైత్రి. నాకు బొమ్మలు గీయడం అంటే బాగా ఇష్టం. నాకెంత చదివినా చదువు రావడం లేదు అన్నాడు గోపి. నీకు వచ్చిన అభినందన పత్రం చూశావు, కానీ అందులో నీ పేరు కూడా నువ్వు చదవలేకపోయావు. అది ఎంత బాధ కలిగించే విషయమో నీకు తెలుసా? ఎవరో నీ పేరు రాయగలిగారు, కానీ నీ పేరు నువ్వు రాయలేవు, చదవలేవు. బొమ్మలు వెయ్యగలిగే ప్రతిభ నీకు ఎంతున్నా చదువు లేకపోతే అది రాణించదు అంది మైత్రి. గోపి ఆమె వైపు అర్థం కానట్టు చూశాడు. ఇందాక నాకు చదువు రాదని ఒక్క మాటలో అనేశావు. ఇష్టపడి చదివితే చదువు అందరికీ వస్తుంది. నువ్వు బొమ్మలు వేయడం మీద ఆసక్తి చూపిస్తున్నావు కాబట్టి వేయగలుగుతున్నావు.
అక్షరాన్ని ప్రేమిస్తే అది నిన్ను ప్రేమిస్తుంది. చదువు నీకు తోడుంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. బంగారానికి నగిషి పెడితేనే మెరుస్తుంది, లేకపోతే పసుపు ముద్దలాగానే ఉంటుంది. పెద్దలు చదువురాని వారిని వింత పశువుగా పోలుస్తారు. నువ్వు చదువుకుంటే నీకు విలువ లభిస్తుంది. బొమ్మలు వేయడం తప్పు కాదు, చదువుకుంటూ బొమ్మలు వేయడం కూడా నేర్చుకో బుజ్జగిస్తున్నట్టు అంది మైత్రి. అయితే నేను బొమ్మలు కూడా వేయొచ్చా మేడం? చివరి మాటను పట్టుకుని అన్నాడు గోపి. నీకిష్టమైన చిత్రలేఖనం నేర్చుకునేందుకు ప్రత్యేక క్లాసులకు నేను పంపుతాను. అప్పుడు ఇంకా బాగా నేర్చుకోగలవు. మరి రేపటి నుండి రోజు బడికొచ్చి చదువుకుంటావా? అంది మైత్రి. వస్తాను మేడం, మెరిసే కళ్ళతో అన్నాడు గోపి. పద, మీ ఇంటికి వెళ్దాం అంటూ లేచింది మైత్రి. ఇద్దరూ ఆటోలో వెంకన్న చెరువు పక్కన ఉన్న గోపి ఇంటికి వెళ్లారు. అక్కడ గోపి వాళ్ల గుడిసె చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు. దుర్గా, శేషుల ఏడుపులు, వాళ్లను ఓదారుస్తున్న మాటలు వినిపిస్తున్నాయి. వాళ్లలో ఒకరు గోపిని చూశారు. గోపి వచ్చాడు! పెద్దగా అరిచాడు ఒక అతను. ఒరే గోపి, ఎక్కడికి వెళ్ళావరా? మీ అమ్మ అయ్య నీకోసం గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావరా అన్నారు వాళ్లలో మరొకరు. గోపి, వచ్చావా అంటూ ఏడుస్తూ గుంపులో నుండి బయటకొచ్చింది దుర్గా. 12 వచ్చేసరికి నువ్వు కనిపించలేదు, ఎవరిని అడిగినా చూడలేదు అంటున్నారు. ఏమైపోయావురా అంటూ ఏడుపు గొంతుతో శేషొచ్చాడు. గోపిని దగ్గరకు తీసుకుని ఇద్దరూ ముద్దులు పెట్టుకుంటూ ఏడుస్తున్నారు. మైత్రి గోపి వైపుకు చూసింది. అతడి కళ్ళలో కూడా నీళ్లున్నాయి. గోపి, ఇక నేను వెళ్తున్నాను. నీ మీద ప్రాణాలు పెట్టుకున్న నీ తల్లిదండ్రులను చూస్తే నువ్వెంత తప్పు చేశావో అర్థమైందా అంది మైత్రి. గోపి అయిందన్నట్టు తలూపాడు. అమ్మా, చదువుకోమంటే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. నువ్వెవరో దేవతలాగా నా బిడ్డను తెచ్చిచ్చావు. నీకు దొరక్కపోతే బిడ్డ ఏమయ్యేవాడో చేతులు జోడించి అంది దుర్గా. దుర్గా, ఇక నుండి గోపి చదువుకుంటాడు. మీకిక దిగులు అవసరం లేదు నవ్వుతూ అంది మైత్రి. దుర్గా, శేషు కళ్ళలో ఆశ్చర్యం కనిపించింది. అమ్మా, ఇక నుండి నేను బడికి మానకుండా రోజు వెళ్తాను. గోపి గొంతులో స్థిరత్వం వినిపిస్తోంది. మైత్రికి చదువులమ్మ ఒడిలోకి మరో విద్యార్థి చేతిలో కుంచెతో చేరినట్టు కనిపిస్తోంది. విన్నారు కదండి, శ్రీమతి కైకాల సుమలత గారి అక్షరం అంటే ఆయుధం కథ విన్నారు కదా. మరి ఈ కథ ఎలా ఉంది, అలాగే ఆడియో ఎలా ఉంది? మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పకుండా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో చక్కటి కథతో మళ్ళీ ఇదే సమయానికి రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.